రామానుజుల వారు యాదవ ప్రకాశులు గారితో ఏం చెప్తున్నారో విందామా? వైష్ణవ దీక్ష కది మొదటి సంస్కారము. భుజాలకు అగ్నితాప్తాలైన విష్ణు చిహ్నాలు, శంకు చక్రాలుంటే యముడు వారి దరిదాపులకు కూడా రాడు. దీనికెన్నో ప్రమాణాలున్నాయి. అలా చక్రాంకితులైన వారు అస్పృశ్యులు కారు స్వామి. దేవతలకు కూడా ఆరాధ్యులని యముని వాక్కు అంటారు రామానుజుల వారు. ఏవా ప్రమాణాలు అంటారు యాదవ ప్రకాశులు. ఆయా ప్రమాణాలతో కూరేశ మిశ్రులు మీ సంశయాలను తీరుస్తారు. శ్రీవత్స సింహ మిశ్ర తప్త చక్రాంకణానికి ఊర్ధపుండ్ర ధారణకి ప్రమాణాలను వివరించరు అంటారు రామానుజుల వారు కూరేశులతో. ఎతిరాజా, దేవరవారి ఆజ్ఞ తప్పక ప్రయత్నిస్తా అంటారు కూరేశులు. విద్వద్వరేణ్య, వారే సర్వమూ చెప్పగలరు. కాని దాసుడికి సేవను ఆజ్ఞాపించి ధన్యుణ్ణి చేస్తున్నారు. బుద్ధి కందినంత వరకు విన్నవిస్తాను. విద్వాంసులైన తాము శృతి స్మృతి పురాణాలను అంగీకరిస్తారు కదూ అంటారు కూరేశులు. తప్పక, అందుకే కదా ఈ వాద ప్రతివాదనలన్నీ సహించేది. వేదము తాపశాస్త్రాన్ని ప్రస్తావిస్తాయా అంటారు యాదవ ప్రకాశులు గారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. వేదంలో సూక్ష్మంగా ఉన్న వాస్తవాలను ఇతిహాస పురాణాదులు పెంచి చూపిస్తాయి కదా అంటారు కూరేశులు. స్మృతులు ఆగమాలు కూడా ఉపబృంహణాలే, వైదికాచారాలను పెంచి చూపేవే. అంగీకరిస్తా అంటారు యాదవ ప్రకాశులు. ధన్యుణ్ణి, చక్కగా చెప్పారు. అందు ముందుగా ఇతిహాసంతో ప్రారంభిస్తా అంటారు కూరేశులు. సరి అంటారు యాదవ ప్రకాశులు. జగద్గురువు శ్రీకృష్ణుడు చక్రధారి కదా. చక్రాంకితులకు ఆయనిచ్చిన స్థానం ఎంత గొప్పదో భారతం చెప్తుంది అంటారు కూరేశులు. ఇతిహాసమైన భారతంలో ఆ ప్రస్తావన ఉందా, ఎక్కడా అని ప్రశ్నిస్తారు యాదవ ప్రకాశులు గారు. అవును స్వామి, ద్వారక నుండి హస్తినాపురానికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు భారత సంగ్రామానికి ముందు అంటూ కూరేశులు చెప్తున్నారు. శ్రీకృష్ణుణ్ణి అక్కడ ఉన్నవారు ఇలా అడుగుతున్నారు. ప్రభు, తమరొచ్చే వరకు నగర ప్రవేశం ఎవరికి అంగీకరించాలి అని. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్తున్నారు. చక్రాంకితులైన వారికి ఎప్పుడూ అడ్డులేదు. మేము తిరిగి వచ్చే వరకు చక్రాంకితులు కాని వారికి ప్రవేశం లేదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానులు. ఆగమ గ్రంథాలలోనైతే ప్రమాణాలకి కొదవే లేదు అంటూ కూరేశులు ఇంకా ఏం చెప్తున్నారో రేపు తెలుసుకుందాం.